వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు ఉషశ్రీ గారు, అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ హాయ్ స్టూడియో. హాయ్ ఉదయ్. ఓకే, యా. ఉషశ్రీ గారి, ఈ పెళ్లి అనే సిస్టమే కొలాబ్స్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, పెళ్లి చేసుకున్నాక కలిసి ఉండడం కష్టంగా మారింది. ఒకప్పుడు ఈ వివాహ వ్యవస్థను కాపాడడానికి చాలా మంది, ఇప్పటి వరకు కూడా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, కొంచెం ఒక 10-20 years బ్యాక్ చూసుకుంటే, వాళ్ళందరూ కూడా అంటే భర్తతో కష్టమైన భార్య, భార్యతో కష్టమైన భర్త, అత్తమామలతో ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇష్టం సొసైటీ కోసం ఇలా సాక్రిఫైస్ చేసి ఆ వివాహ వ్యవస్థను బ్రతికించారు. వాళ్ళ లైఫ్ని కోల్పోయి ఆ మ్యారేజ్ సిస్టమ్ని కాపాడారు. కానీ ఇప్పుడు మాత్రం ఏదో వివాహ వ్యవస్థను కాపాడడానికి సొసైటీ కోసమో, పేరెంట్స్ కోసమో, పిల్లల కోసమో నా లైఫ్ని నేను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాను అని పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ కాలేక డైవర్స్ తీసుకుంటున్న కేసెస్ చూస్తూ ఉన్నాం. అంటే ఏది కరెక్ట్? ఈ వివాహ వ్యవస్థను బ్రతికించడానికి సొసైటీ కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేయాలా, లేకపోతే నా లైఫ్ని నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి సొసైటీ కోసమో, ఇంకెవరి కోసమో, ఇంకొకరి కోసమో? ఏది కరెక్ట్ అంటారు? సో దిస్ ఇస్ రియలీ హాట్ ట్రెండింగ్ ఇష్యూ ఇప్పుడు సొసైటీలో. పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆపేస్తున్నారా అంటే లేదు, ఆగట్లేదు. వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోయిందా? అలాంటప్పుడు 1, 2, 3, 4 పెళ్ళికి కూడా సిద్ధం అవుతున్నారు. అవును. ద్వంద్వం అంటారు ఇది వేదాల్లో కానీ మనకి పురాణాల్లో, ఇతిహాసాల్లో. పెళ్లి మీద నిజంగా నమ్మకం పోతే ఉదయశ్రీ, పెళ్ళిళ్ళు ఆగిపోయి ఫారెన్లో లాగా లివింగ్ టుగెదర్ ఉండాలి. 10-15 ఏళ్ళు లివింగ్ నుండి 10 మంది 11 మంది బిడ్డల్ని కన్నా పెళ్లి చేసుకోరు అక్కడ. సో అక్కడ వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు. సో నేను ఐ వాజ్ దేర్ లాంగ్ ఎగో కాబట్టి, యూటా అని ఉంటుంది, మార్మన్స్ అని ఉంటారు. సో అక్కడ ఏంటంటే వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు ఉదయశ్రీ. సో అక్కడ కలిసి ఉంటారు, బిడ్డలు 16 ఏళ్ల పిల్లలు ఉండి 10 మంది పిల్లలున్నా పెళ్లి చేసుకోరు. వాళ్ళకి దాని మీద నమ్మకం లేదు. కమింగ్ టు ఇండియన్స్, మన కల్చర్లో కానీ మన సొసైటీలో కానీ మేము ఎంత పరిపక్వత చెందామో, పాశ్చాత్య దేశాల నుంచి వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ జ్ఞానాన్ని, బుద్ధిని ఆపాదించుకున్నాము అని మనం చంకలు గుద్దుకుంటూనే కూకటి వేళ్లతో సహా కల్చర్ కానీ, ప్రేమానురాగాలు కానీ, ఒక కుటుంబ వ్యవస్థ కానీ మనకి ఇంకా అణువులోనూ ఉంది, లోపల దాగుంది. లేకపోతే ఒకళ్ళతో డివోర్స్ అయింది, ఆగిపోవాలి. రెండో పెళ్లి, నేను ఒక కేసు డీల్ చేస్తున్నా, 4గో పెళ్లి. 4గో పెళ్లి ఆవిడ సుఖంగా ఉన్నారు. ఓకే, 1, 2, 3, 4లో. సో వివాహ వ్యవస్థ చచ్చుపడిపోలేదు, దాని మీద నమ్మకం పోలేదు, ఇంకా ఉంది. మనం మన భారతీయ సంస్కృతి గురించి మాత్రమే మాట్లాడుకుందాం, ఓకేనా? భారతీయుల గురించి మాట్లాడుకుందాం. జనరల్ పబ్లిక్, జనరల్ హ్యూమన్స్ ఆఫ్ ద వరల్డ్ వదిలేస్తే, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సంకోచపడి, లేకపోతే ఇవాళ రేపు జెన్జీస్ నామోషి కూడా పడుతున్నారు. మేము సింగిల్ అని చెప్పుకోవడానికే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఆ వ్యవస్థని, ఆ కట్టుబాటుల్ని మేము ఎందుకు వెళ్ళాలి, మళ్ళీ డివోర్స్ అవుతుంది కదా. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే ఫీమేల్ అండ్ మేల్స్కి బెస్టీస్ ఉంటున్నారు, ఆపోజిట్ సెక్స్ వాళ్ళు. సో వాళ్ళని వదిలేసి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసి అత్తామామలు మాటలేని సొసైటీకి తగ్గట్టు మెళ్ళలో తాళిబొట్లు వేసుకొని వీడితోనే బయటకు వెళ్ళి ఇంకెవరితోనూ మాట్లాడకుండా ఎందుకు ఉండాలి? మా ఫ్రీడమ్ని, మా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ని, మాకు నచ్చిన పనుల్ని, నచ్చినట్టు ఉండే తత్వాన్ని, ఆలోచన పరిధిని జస్ట్ ఒక పెళ్ళి అనే ఒక 3 ముళ్ళ బంధం వల్ల ఎందుకు మార్చుకోవాలి, కోల్పోవాలి, వదులుకోవాలి అని అడిగే పురజనుల సంఖ్య కూడా పెరుగుతోంది. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది జనరేషనల్ గ్యాప్. అనుకోకుండా మనం ఒక ఫాస్ట్ ఫార్వర్డ్గా ఒక 3-4 జనరేషన్స్ క్లాష్ అయినాయి, ట్రాన్సిషన్లో ఉన్నాం మనం. సో జెన్జీస్ పెళ్లి చేసుకోకుండా ఆగిపోతున్నారా అంటే లేదు, తల్లిదండ్రులు ప్రెషర్ పెడుతూ వాళ్ళతో కూడా యాక్సెప్టబుల్ సినారియోస్కి తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు. అండ్ యూఎస్లో చూసాను నేను రీసెంట్గా, లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు, చక్కగా టీనేజ్ పిల్లలు చిన్నప్పుడే అంటే 21-22కి అక్కడ చదువులకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బతుకుతూ వాళ్ళకి నచ్చినట్టు ఉంటూ ఫారెన్ కల్చర్లో ఉన్నారు. కాబట్టి అమాల్గమేషన్ అంటే ఈజీగా ఉంటుంది. బట్ అదే పీపుల్ ఇండియాలో ఉంటే
సొసైటికల్ ప్రెషర్ కానీ, పేరెంట్స్ ప్రెషర్ కానీ, పియర్ ప్రెషర్ కానీ, చుట్టాల ప్రెషర్ కానీ, చుప్పనాతి అత్తయ్యలు మావయ్యలు ఆంటీలు ప్రెషర్ కానీ ఎక్కువైపోయి ఇదే కపుల్, ఇదే మెంటాలిటీతో ఉన్న కపుల్ ఇండియాలో ఉంటే కాన్ఫ్లిక్ట్స్ డివోర్స్లు ఎక్కువ అవుతున్నాయి, అక్కడ ఉంటే తక్కువ అవుతున్నాయి. ఇది నేను గమనించిన గమనార్హమైన వ్యత్యాసం. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ప్రకారం సొసైటీ మ్యారేజ్ సిస్టమ్ మొత్తం అంటే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి సింగిల్గా ఉండేవాళ్ళు పెరిగిపోతారా, సిస్టమ్ని సిస్టమ్ నుంచి విత్డ్రా అయిపోయి మాకు నచ్చింది మేము మెచ్చింది మాకు ఎలా అనిపిస్తే అలా ఉండే వ్యక్తులు ఎక్కువ అవుతున్నారా అంటే కంపారిటివ్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 40 to 50 years, నేను ఏది చెప్పినా రీసెర్చ్ చేసి చెప్తాను. 40 to 50 years మనం తీసుకుంటే 50 ఏళ్ల క్రితం కూడా చదువుకొని లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రెబెల్ క్యాండిడేట్స్ ఉన్నారు. రెబెల్ క్యాండిడేట్స్ సొసైటీలో మార్పులు తెచ్చే క్యాండిడేట్లు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు, వాళ్ళ వల్ల సొసైటీ మారుతుంది. ఆ మోతాదు అయితే డెఫినెట్గా పెరుగుతోంది, పర్సంటేజ్ పెరుగుతోంది. కానీ వీళ్ళు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత లోన్లీగా ఉండి మళ్ళీ పెళ్లి కోసం, పార్ట్నర్ కోసం కావాల్సినవన్నీ వదులుకొని మేము సిస్టంలో ఉండాలనే ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే ఉడికిపోయిన తర్వాత, కామవాంఛలు అవనివ్వండి, కోరికలు అవనివ్వండి, జీవితంలో సాధించాలి, ఒక ఆబ్లిగేషన్ ఉంటే మనం ఇది చేయలేమనుకొని సాధించిన తర్వాత మనకి ఒక తోడు కావాలి, మనకి ఒక ప్రేమ కావాలి, ఒక భార్య కావాలి, కట్టుబాట్లు కావాలి. మనల్ని ప్రశ్నించారు అని ఒకప్పుడు అనుకున్న తల్లిదండ్రులు అత్తమావలే నన్ను తిన్నావా ఉన్నావా నువ్వు చేసే తప్పని ప్రశ్నించడానికి ఎవరన్నా ఉంటే బాగుండు అనే మెంటాలిటీలో కూడా వస్తున్నారు. ఇట్స్ సైకిల్. ఓకే, పాతకాలంలో పెట్టిన కట్టుబాట్లన్నీ ఇవన్నీ అనుభవించి చూసే పెట్టారు. ఇది కల్చరు ఎక్కడి నుంచో రాదు, కాలమాన పరిస్థితి, మనిషి జీవన మనుగడ, అతని మెంటాలిటీ ఎలా ఈవెన్చువల్ గా మారుతుందనేది చూసే పెట్టారు. ఓకే. అంటే నేను అడిగేది ఏంటంటే అడ్జస్ట్ అవ్వడం కరెక్ట్ అంటారా మీరు, లేదంటే వాళ్ళ లైఫ్ని కోల్పోకుండా నా లైఫ్ అని లీడ్ చేయడం కరెక్ట్ అంటారా? అడ్జస్ట్ అవడం అనేది ఉదయశ్రీ మనం ఆపోజిట్ పార్ట్నర్ని చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పాతకాలంలో పెళ్ళిళ్ళు జాతకాలు చూస్ చేస్తే ఇప్పుడు ఈ కాలంలో డబ్బులు, అర్హత, సొసైటీలో పేరు చూస్ చేస్తున్నారు. నువ్వు అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటావు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు, ఎలా పెళ్లి చేసుకుంటున్నావు, ఎలా ఉంటున్నావు, ఈ 4 ఎలిమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అడ్జస్ట్ అయ్యి చంపుకొని అతనితో ఉండాలా, లేకపోతే నా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కోసం పోరాడాలా అనేది. నువ్వు ఒక జాబ్లోకి వెళ్తున్నావు, అక్కడున్న ఎన్విరాన్మెంట్కి నేను అడ్జస్ట్ అయ్యి ఉండాలా, లేకపోతే నేను రెబెల్ అయ్యి చెప్పి అంత రచ్చ చేసి సిస్టమ్ బాగాలేదు, సిఇఓ బాగాలేదని గొడవ పెట్టుకొని డివోర్స్ ఇచ్చి జాబ్కి వచ్చేస్తావా అని అడిగితే నీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. పెళ్లి కూడా ఇలాంటిది. నువ్వు ఎక్కడ ఏ సంస్థకి వెళ్తున్నావు, అక్కడ సిఇఓ ఏంటి, అక్కడ అత్తామామలు ఏంటి, అక్కడ భర్త ఏంటి, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏంటి, అక్కడ సిస్టమ్ ఎలా ఉంది, ఫ్యామిలీ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గ్రోత్ ఉందా, లేకపోతే కల్చర్ అన్న పేరుతో లేకపోతే పెళ్ళన్న పేరుతో రిస్ట్రిక్ట్ చేస్తారా అనేది క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళావనుకో, యువర్ జాబ్ రోల్ ఇన్ దట్ కంపెనీ గ్రోత్ రేట్ అనేది నువ్వు సిఇఓ అయ్యేలాగా ఉందా, ఫ్యూచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా నేను ట్రీట్ చేస్తారా, లేకపోతే ఒక ఎంప్లాయీ లాగా ట్రీట్ చేసి నీతో గొడ్డు చాకరీ చేయించి ఎంతసేపు నువ్వు ఎంప్లాయీవే అని చెప్పి నిన్ను అక్కడే వదిలేస్తారా, ఒక భార్యవే అని చెప్పి ఇంట్లో అన్నం నుండి అంట్లతో బట్టలకి పిల్లలు చూసుకొని ఇదే నీ రోలు ఇంతే అని రెస్ట్రిక్ట్ చేస్తున్నారా, లేకపోతే నీకు వింగ్స్ ఇచ్చి నిన్నుగా యాక్సెప్ట్ చేసి ఒక ఫ్యామిలీలో నీ ఎబిలిటీని ముందుకు తీసుకెళ్ళడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారా? ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది ఇది పట్టించుకోరు. ఎవడు పడితే ఆడు నచ్చాడనో, మెచ్చాడనో, డబ్బులున్నాయనో, ఉద్యోగం బాగుందనో, అందగాడనో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, ప్రేమ ఉందనో, సినిమాలు చూసి లవ్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండదు ఉద్దేశ్రీ. మన పెళ్ళిళ్ళు కానీ, మన కల్చర్ కానీ, మన భారతీయ వ్యవస్థ ఆఫ్ కుటుంబం కానీ నిలుచుందంటే దానికి చాలా రూట్స్ ఉన్నాయి. ప్రేమతోనే పెళ్ళిళ్ళు జరిగి పిల్లలను కని ఒక 50-60 ఏళ్ళు కలిసి ఉండాలంటే వ్యవస్థ అనేది లవ్ మీద ఈ రోజు ఉండే ఈ మోషన్ వాష్రూమ్ లాగా బయటకు వచ్చేస్తుంది, మోషన్ లాగా. ఆ ఫీలింగ్ అనేది నువ్వు ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ లో ముడతలు పడతాయి, నీ ఎబిలిటీ తగ్గుతుంది, థింకింగ్ తగ్గుతుంది. అండ్ మనకి రకరకాల ప్రభావాలు ఉంటాయి, జాతక ప్రభావం ఉంటుంది, సొసైటీ ప్రభావం ఉంటుంది, కెలామిటీస్ ఉంటాయి. ఎప్పుడో మనిషి ఆనందంగా నిన్ను సుఖపెడతానే ఉండడు. ఒక జీవిత కాలంలో ఒడిదుడుకులు ఉంటాయి.
ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వదిలేసి ఎంతమందితో ఉంటావు నువ్వు? ప్రతి మనిషి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అడ్జస్ట్ అయి ఉంటున్నాను, పిల్లల కోసం ఉంటున్నాను, అత్తమామల కోసం ఉంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఏ కంపెనీలో ఉద్యోగానికి వెళ్తున్నావు, ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గ్రోత్ ఇస్తుందా, రిస్ట్రిక్ట్ చేస్తుందా, ఎంప్లాయీస్ని ఎలా చూసుకుంటుంది, బెనిఫిట్స్ ఇస్తుందా, ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా, టీమ్ అవుటింగ్స్ ఉంటున్నాయా లేదా, అప్రైజల్స్ ఉంటున్నాయా లేదా అని ఎలా అయితే చూసుకుంటామో, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ క్రియేట్ చేయాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తిని, అలాంటి ఫ్యామిలీని చూసి కనుక పెళ్లి చేసుకుంటే అక్కడ నువ్వు తగ్గటం ఉంటది. ఎక్కడ తగ్గాలో అక్కడ తెలిసి నిన్నెక్కడ నెగ్గిస్తారనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అసలు నీకు బ్యూటిఫుల్ సపోర్ట్ స్ట్రక్చర్ కదా. ఒక్కదానివి ఉండి తినటానికి, ఉండటానికి, తిరగడానికి అన్ని నువ్వే చూసుకొని అన్ని నువ్వు. ఫ్యామిలీ అంటే ఏంటి? భర్త నీకు ధనార్జన చేస్తాడు, నీకు ఒంట్లో బాగోకపోతే అత్తామామలు ఏదో ఒక 4 రోజులన్నా వచ్చి నీకు వండి పెడతారు, పిల్లలు పుడితే 1 సంవత్సరం పాటు నీకు సపోర్ట్ స్ట్రక్చర్ అవుతారు. అండ్ ఆ పిల్లల ఎదుగుదలకి నీకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళు పెంచారు కాబట్టి చెప్తారు. ఫ్యామిలీ ఈజ్ అ సపోర్ట్ స్ట్రక్చర్, ఒక బ్యూటిఫుల్ సపోర్ట్ స్ట్రక్చర్. సో ఇది నిన్ను వంచడానికి, తొంచడానికి, నిన్ను తిడుతూ, నిన్ను ఇబ్బంది పెడుతూ, నీ ఇండివిజువాలిటీని కోసేస్తుంది అనుకో, డెఫినెట్ గా దట్స్ నాట్ అ రైట్ చాయిస్ టు లివ్ ఇన్ దట్ ఫ్యామిలీ. అప్పుడు డివోర్స్ తీసుకోండి, నేను ఒప్పుకుంటా, నేను 100% ఏకీభవిస్తా. అలా లేని ఫ్యామిలీని వదిలేయండి, అలా ఉండేలాంటి ఒక సపోర్ట్ స్ట్రక్చర్. ఫ్యామిలీ కల్చర్ ఈ చుప్పనాథ్ మాటలు పక్కన పెడితే ఒక మనిషి సంఘజీవి, సోషల్ యానిమల్. ఓకే, నువ్వు ఇండిపెండెంట్గా ఎంత సాధించినా నువ్వు ఆ శిఖరం పైకి వెళ్ళి ఒక్కడివి నుంచి ఏం ఎంజాయ్ చేస్తావు ఉదయశ్రీ? అంతే కదా. సింగిల్ గా ఉండి నీ శరీరాన్ని చూసి ఒకరోజు వచ్చి పడుకునే అబ్బాయినో అమ్మాయినో నువ్వు ఎన్ని రోజులు నువ్వు మనస్ఫూర్తిగా నీ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా షేర్ చేసుకుంటారు డబ్బులున్న రోజులే. కరెక్ట్. సో సింగిల్ గా నేను సాధించాలి, నేను ఓకే, నువ్వు పంచేంద్రియాలతో ఎంత అనుభవించినా నీకు తృప్తి అనేది ఉండదు. మన అనుకునే మనిషి ప్రేమ మనకి క్యాన్సర్ని కూడా హీల్ చేస్తుంది. ఇది శాస్త్రాలు చెప్తున్నాయి. మెటాఫిజిక్స్ అండ్ దిస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్. అది మనస్ఫూర్తిగా, అంటే ఏ డబ్బుకి, ఏ లావాదేవీలకి నాకు నువ్వు ఇది ఇవ్వు నేను నీకు ఇస్తాను అనే దానికి బియాండ్గా ఉండే లవ్ వల్లే వస్తుంది. ఆ లవ్ ఉందా, ఆ లవ్ ఉంచుకోవడానికి ఒక మనిషితో ఉంచుకుంటున్నావా, వాళ్ళ తల్లిదండ్రులతో ఉంచుకుంటున్నావా, వాళ్ళ అక్క చెల్లెళ్ళతో ఉంచుకుంటున్నావా, నువ్వు ఉంచుకున్న తర్వాత వాళ్ళు పెంచుకుంటున్నారా, తెంచుకుంటున్నారా, ఇస్తున్నారా అనేది చూసుకో. ఇంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ దొరికినా కానీ ఆ వచ్చే అమ్మాయి తనకి ఇట్లాంటి పెళ్లికి ముందు ఒకలాగా తిరుగుతారు, అంటే ఓవర్ ఫ్రీడమ్ ఉంటుంది, ఏ టైంకి కావాలంటే ఆ టైంకి బయటికి వెళ్ళిపోవడం, ఫ్రెండ్స్, ఇదంతా వాళ్ళది లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. కానీ పెళ్ళయ్యాక అత్త మామ ఉంటారు, భర్త ఉంటారు, అదంతా ఒక ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. కానీ అక్కడ వచ్చి సేమ్ బిఫోర్ చేసినట్టుగానే ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తానంటే అది కుదరదు, కొంచెం అడ్జస్ట్ కావాలి. కానీ అంత మెచ్యూరిటీ ఈ జనరేషన్ అమ్మాయిలకి ఉండట్లేదు కదా. చిన్నదానికి పెద్దదానికి గొడవ చేసేసి లేనిపోని అబద్ధాలు ఇవన్నీ మాట్లాడడము, ఇలాంటి మెంటాలిటీ పీపుల్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నారు అని అనిపించింది నాకు. సో ఉదయశ్రీ, ఎవరైనా ఈ టాపిక్ నువ్వు చాలా మందిని అడిగే ఉంటావు, ఎవరైనా ఏం చెప్తారు, అమ్మాయిలే కొంచెం మారాలి, అడ్జస్ట్ అవ్వాలి, పద్ధతి మార్చుకోవాలని. నేనేం చెప్తానో తెలుసా, ఫ్యామిలీస్ మారాలి. ఒక ఆడపిల్ల మన దగ్గరకు వస్తుందంటే నీ ఇంట్లో కూడా నీ కొడుకుతో పాటు కూతుర్ని కనే ఉంటావు, పెంచే ఉంటావు. ఆ అమ్మాయి కూడా ఈ జనరేషన్కి చెందిందై ఉంటుంది. ఒకవేళ నీ ఇంట్లో ఆడపిల్ల లేకపోతే పక్కింటి ఆడపిల్లలను, నీ అక్క చెల్లెలను, అన్నదమ్ములను చూసే ఉంటావు. చుట్టుపక్కల నీ కొడుకుతో తిరిగిన ఆడపిల్లల్ని చూసే ఉంటావు. నీ కొడుకు ఇచ్చిన ఫ్రీడమే అమ్మాయికి కూడా ఇచ్చుంటారు. సో ఏదైతే ఈ అత్త మామ, ఆడపడుచులు, చుట్టాలు, వీళ్ళ రిస్ట్రిక్టెడ్ మెంటాలిటీ పాతకాలం నుంచి ఆపాదించుకున్నది మారాలి. అమ్మాయిని ఇన్వైటింగ్ గా ఉండాలి. ఇట్ డజంట్ మీన్ అమ్మాయి ఎవరితో పడితే ఆడితే తిరిగి వస్తే మేము యాక్సెప్ట్ చేయాలా అంటే, మీకు ఎలా అయితే కష్టంగా ఉంటుందో ఒక లైఫ్ స్టైల్ వదులుకొని, ఒక ఇల్లు వదులుకొని వచ్చే అమ్మాయికి కూడా అంతే కష్టంగా ఉంటుంది. చాలా వరకు నా దగ్గరకు వచ్చే డివోర్స్ కేసెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదే ప్రాబ్లం. మీ ఇంకో విషయం తెలుసా, ఇప్పటికే చాలా మార్పు వచ్చింది ఈవెన్ అత్త మామల్లో కూడా. ఇంతకు ముందు అత్త మామల ముందు కోడళ్ళు కనీసం కుర్చీ మీద కూడా కూర్చునే వాళ్ళు కాదు, కింద కూడా కూర్చునే వాళ్ళు కాదు. ఒక రూమ్లో ఉంటే ఇంకో రూమ్లో ఉండేవాళ్ళు అనమాట. కనీసం ఇలా కర్టన్ తీసి ఆ కల్చర్ ఉండేది. ఇప్పుడు అలాంటి కల్చర్ ఏం లేదు. అత్తమామలతో కూర్చొని కోడలు ఒకే చైర్ మీద కూర్చుంటున్నారు,
ఒకే సోఫాలో కూర్చుంటున్నారు, కలిసి భోంచేస్తూ ఉన్నారు, ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూడట్లేదా ఇలాంటివి? 100% ఇంకా ఎక్కువే మాట్లాడుతున్నారు. వీళ్ళు పబ్బులకి వెళ్తానండి, అమ్మ జాగ్రత్తగా వెళ్ళి రమ్మండి అని చెప్తున్నారు. భార్యని కల్చర్ మారింది. పిచ్చి బట్టలు వేసుకోవద్దు, ఓన్లీ చీరలు కట్టుకోవాలన్న దగ్గర నుంచి వాళ్ళు ఏదున్నా వీళ్ళు ఇంట్లో కాస్త అమ్మా నాన్నలాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఉదయశ్రీ, మళ్ళీ చెప్తున్నాను, మేము అప్పటికన్నా మా అత్తామామల కన్నా మేము చాలా మారిపోయామని వీళ్ళు శబాష్ అనుకోవడం కాదు. నీ కొడుకు సుఖంగా ఉండడానికి నువ్వేం చేయాలనే బాధ్యత వహించాలి తల్లి. ఓకే, అది లేదు. ఆ అథారిటేటివ్ ఫిగరు, కోడలు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు, వంట అంతెందుకు, మా సొంత పిన్ని కూతురు పెళ్ళయింది, ఐ కాంట్ టెల్ యూ. ఇచ్చింది మేము లండన్ అయినా అబ్బాయిది టూ మచ్ ఆఫ్ అ టిపికల్ పల్లెటూరు బ్యాచ్. దాంతో వంట చేస్తున్నారు, అంట్లు తోవిస్తున్నారు. అసలు ఏమన్నా మెయిడ్ పెట్టుకున్నారా అంది. అది మా పిన్ని చెప్తుంటే నాకే బాధ వేస్తుంది. కొత్త కోడలు వెళ్ళంట, భర్త అక్కడ కూర్చుంటే ఆ పక్కన నవ్వారు మంచం చెమట్లు కారిపోతుంటే కూర్చోకూడదంట. ఇంకా ఏమన్నా అంటే రెస్ట్రిక్షన్స్. స్టాప్ స్టూపిడిటీ. ఆఖరికి ఏమవుతుందో తెలుసా, ఆ పిల్ల మీతో మాట్లాడటం మానేస్తుంది ఈవెన్చువల్. ఇదే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే మా అథారిటీ మేము చూపించేస్తున్నాం, మేము చాలా సక్సెస్ అయిపోయాం, విన్ అయిపోయాం అనుకుంటాడు. పిల్లాడు కూడా ఏం మాట్లాడదు. కొత్తగా పెళ్ళైనప్పుడు ఏమంటే తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తాడు. ఈవెన్చువల్గా ఏమవుతుంది, యు ఆర్ ద లూజర్స్. అత్తామామలు ఆర్ ద లూజర్స్. అత్తామామలు పాతకాలం నుంచి మేము బెటర్ గా ఉన్నామని చూసుకోకూడదు, వర్సెస్ వాళ్ళకి తెలిసింది. కొత్త జనరేషన్ వర్సెస్ మేము ఎలా ఉన్నాము అని చూసుకోవాలి. ఫ్యూచర్ ఆఫ్ అత్తామామలకి మేము ఎలా ఉన్నామని చూసుకోవాలి. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం వాళ్ళు ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది చూసుకోవాలి. అది మిస్సింగ్. నువ్వు చెప్పినంత దానికన్నా వచ్చినా ఈ చుప్పనాతి అర్ధరాత్రులు ఎవరితోనో మాట్లాడుతుంది, ఇంట్లో ఈ రోజు ఇది చేయలేదు, లేకపోతే ఇలా వేసుకెళ్ళి, ఈ చుప్పనాతి మాటలు మాట్లాడే వాళ్ళు, హర్టింగ్ గా మాట్లాడే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఓకే, మీరు చెప్పిన కొన్ని కేసెస్ లో ఉండొచ్చు మేబీ కోడల్ని ఇంకా పాతకాలపు స్టైల్లో అత్తలు వేధిస్తున్న వాళ్ళు. కానీ ఈ జనరేషన్ లో అలా వేధించినా భరించే కోడళ్ళు ఉన్నారా అసలు? బిగినింగ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ ఉంటున్నారు ఉదయశ్రీ. నేను అదే చెప్తున్నాను. నా ఫ్యాక్ట్స్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ మై కేసెస్, డివోర్స్ కేసెస్ ఎట్లా ఉంటాయంటే, ఇట్స్ అ కర్వ్ అనమాట. స్టార్టింగ్ లో 6 months భరించు, 1 year భరించు అని చెప్తారు. భరించిన తర్వాత ఎయిదర్ అత్త కోడళ్ళు లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అక్క చెల్లెల్లో వీళ్ళతో కాన్ఫ్లిక్ట్ మొదలవుద్ది. అది భర్త సపోర్ట్ చేయనప్పుడు భర్త మీదకి వచ్చి డివోర్స్లు అవుతున్నాయి పిల్లలు పుట్టిన తర్వాత. సో ఇట్స్ అ కర్వ్, అంతే, స్టాండర్డ్ కర్వ్. కొత్తగా ఏ ఉండవు డివోర్స్ కేసులు. ఎప్పుడైనా ఇదే పిచ్చుకోవాలా, మీ అమ్మకి సపోర్ట్ చేసావు నాకు చేయలేదు, మీ అమ్మకి కొని ఇచ్చావు చీర నాకు కొని ఇవ్వలేదు, మీ అక్క చెల్లెలు పిల్లల్ని చూసినట్టు మన పిల్లల్ని చూడలేదు. సో ఫ్యామిలీస్ అనేది, ఇందాక నీకు చెప్పాను నేను ఇందాక ఎపిసోడ్స్లో, మోడర్న్ అప్డేట్ అయిన అత్తలు కూడా ఆ అమ్మాయి, ప్రతి అమ్మాయి మంచిగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒక కోడల్లాగా ఒక స్టాండర్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రాదు. ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్. నీ కొడుకు ఎలా తేడాగా డిఫరెంట్గా అందరు అబ్బాయిలాగా ఉండడు. ఎవ్రీబడి ఈజ్ యూనిక్ అండ్ డిఫరెంట్. అలాగే వచ్చిన కోడలు కూడా అసలు ఆడపిల్లలు దొరకటమే ఎక్కువ. ఆ అమ్మాయి ఇండివిజువాలిటీ ఏంటి, అమ్మాయి ఇష్టాలు ఏంటి, అమ్మాయి కష్టాలు ఏంటి, ఒక తల్లి ఎలా అయితే తెలుసుకొని నువ్వు స్పేస్ ఇస్తావో ఆ అమ్మాయిని మన ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి. మీరు సఫర్ అవ్వాలంటే అవ్వండి, ఎందుకంటే రేపొద్దున మీ కొడుకు భవిష్యత్తు బాగుంటుంది. మీరు అమ్మాయిని ఇప్పుడు ఏదో సఫర్ చేసేసి నేను అత్తలాగా తోపులాగా నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి, రీజన్ ఫర్ డివోర్స్ ఇస్ మోస్ట్లీ ద ఇన్కన్సిస్టెన్సీ అండ్ ద ఇన్కాపబిలిటీ ఆఫ్ అ మగాడు టు డీల్ విత్ ఫ్యామిలీ వర్సెస్ వైఫ్. నాకు నువ్వు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా బయట ఉన్న రోజులు బాగున్న 10 ఏళ్ళు 8 ఏళ్ళు 7 ఏళ్ళ రిలేషన్షిప్స్ కూడా ఫ్యామిలీ అనే ఒక మ్యాటర్లో ఎందుకు ఇబ్బంది పడుతుందంటే, తల్లిదండ్రులు, మగపిల్లల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. మీరు ఏదైతే ఆడపిల్లల్ని, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ ఇండిపెండెన్స్ని, వాళ్ళ యాటిట్యూడ్ని హ్యాండిల్ చేయలేని ఇన్కెపాసిటీలో ఉంటున్నారు, దానివల్ల మీ భర్తలుగా మారిన మీ పిల్లలు, మీ కొడుకు భర్తగా మారిన మీ కొడుకుని ఇంకా కొడుకులాగా చూడకండి, వేరే వాళ్ళ భర్త. ఆ స్పేస్ మీరు వాళ్ళకిచ్చి మీరు తీసుకుంటే, నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడలు కాదు, నా కొడుకు ఇంకొకళ్ళ భర్త. అతనికి ఆ అమ్మాయికి ఒక రిలేషన్షిప్ చాలా బాండ్ ఉంది,
దాన్ని మనం రెస్పెక్ట్ చేసి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేసి మన స్పేస్ మనకి ఇస్తారు. ఎంతసేపు నా కొడుకు నువ్వు చెప్పింది నేను వినాలి, ఆ అమ్మాయి కూడా నువ్వు చెప్పినట్టు వినాలి అనే ఒక ప్రెషర్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఏమవుద్దంటే తల్లి కాబట్టి తండ్రి కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇచ్చి తన జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నారు అబ్బాయిలు. కరెక్ట్. పెళ్ళి అవగానే భార్యకి ఇస్తున్నావు అని చొప్పునాతి మాటలు. సో మీరు మారాలి, మీరు అడ్జస్ట్ అవ్వాలి. నేను పెళ్ళి చేసుకుంటున్నాం అనే ప్రతి వాళ్ళకి, ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్, నేను ముందు వాళ్ళ అత్తగారితో మామగారు నేను మాట్లాడిన తర్వాత వాళ్ళని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. బట్ నేను ఒకటే చెప్పా, ఆ తర్వాత డివోర్స్ అయినప్పుడు కూడా నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. 3 years బ్యాక్ పెళ్ళైంది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు మీ అమ్మాయికి, అదే మీ వైఫ్కి అని చెప్పి నన్ను తిట్టారు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడా, ఏమండి కొంచెం స్పేస్ ఇవ్వండి, ఆ అమ్మాయి చదువుకుంది, ఫారెన్లో ఉండొచ్చారు ఇద్దరు, పెళ్ళై మహా అయితే 2-3 నెలలే ఉంటారు అని చెప్పి నేను మాట్లాడితే దట్ బికేమ్ ఏ బిగ్ నాన్ సెన్స్. ఆఖరికి 3 ఏళ్ళ తర్వాత డివోర్స్కి వచ్చింది. ఇప్పుడు నా దగ్గరికి అమ్మ నువ్వు చెప్పింది నేను ఉంటే బాగుండేది, మాదే తప్పు అని. సో ఎప్పుడైనా కాళ్ళు ఇరక్క ముందు మనం వెళ్ళి లెగ్ హోల్డర్ ఇచ్చామనుకో, కర్ర ఇచ్చామనుకో, కర్ర ఇచ్చుకు నన్నే కొట్టారు. కాళ్ళు ఇరిగిన తర్వాత ఇచ్చాను, అబ్బబ్బా ఎంత సపోర్ట్ స్ట్రక్చర్ ఉషా అంటారు. సో నేను చెప్పేది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లాడితో ఉన్నంత వరకే. భర్తగా మారాడంటే మీరు అత్తా మామ, మీరు అత్తగారు మామగారు లాగా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అడ్జస్ట్ అవ్వాలా. ఆడపిల్ల అవ్వదు, రాసుకోండి ఇప్పుడు జనరేషను. ఆడపిల్ల అవ్వాలని కోరుకుంటే డివోర్స్లే, 1 year నుంచి 10 years లో డివోర్స్లే రాసుకోండి. ఆడపిల్ల అవ్వాలి సొసైటీ, నో, మీరు అవ్వాలి. మీరు సొసైటీలో తలెత్తుకొని మా కొడుకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా కాపురం చేసుకున్నారని చెప్తే మీరు అడ్జస్ట్ అవ్వాలా. కరెక్ట్. మీరు మారాలా, మీరు సఫర్ అవ్వాలా. ఎక్కువ మాట్లాడితే తిట్లు తన్నులు కూడా తినాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. ఆడపిల్లలు కూడా తాగేసి కొడుతున్నారంటే ఈ మధ్య, తెలియదు అని చెప్తున్నా నేను కొన్ని విషయాలు సీరియస్లీ. వాళ్ళకి టెన్షన్ వచ్చినప్పుడు, ప్రెషర్ వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు నీ కొడుకుని కొట్టినా ఊరుకోవాలి నువ్వు. నువ్వు నా కొడుకుని కొడతావా అంటే సమాజ్ అంతేనా. ఆఫ్టర్ దట్ అంటే పచ్చి నిజాలు ఉదయశ్రీ, నేను ఇలా మాట్లాడుతున్నాను ఇస్ అవుట్ ఆఫ్ మై రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో అత్తమామలు అడ్జస్ట్ అవ్వాలా, సొసైటీ కోసం నోరు మూసుకోవాలా, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలా, అమ్మాయిలను యాక్సెప్ట్ చేయాలా, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు హ్యాండిల్ చేయాలి, వాళ్ళ ఎమోషనల్ మూడ్ స్వింగ్స్ ని మీరు అర్థం చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా అంటే గొంతులోంచి మింగుకోవాలా. లేదంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ a disaster for the entire society and family structure. ఫ్యూచర్ లో మీకు ప్రాజనీ ఉండదు, మీ కొడుకని పేరు చెప్పుకోవడమే, ఆఖరికి మీ వంశోద్ధారకుడు ఉండడు. ఉన్నా సరే అమ్మాయి తీసుకెళ్ళిపోతుంది, అమ్మాయి ఇంటి పేరు ఇస్తుంది. మహాప్రభు అంటే ఏమన్నా చేంజ్ వచ్చింది కదా సొసైటీలో. కరెక్టే. మీరు ఇంతకు ముందేమో పిల్లలకి అమ్మాయిలకి పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే పేరెంట్స్ చెప్పేవాళ్ళు, అత్తకి ఇలా సేవ చేయాలి, మామని ఇట్లా చూసుకోవాలి, నువ్వు వాళ్ళ ముందు కూర్చోవద్దు, ఇలా ఉండాలి అని పద్ధతి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, పెళ్ళి అవుతుంది అంటే అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పాలన్నమాట, ఇంకా మిమ్మల్ని మీరు కరెక్ట్ మీరు చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ వాళ్ళు కూడా అవసాన స్థితికి వచ్చేస్తారు, వాళ్ళ ఏజ్ వాళ్ళ జీవితం బతికేసి ఉంటారు. అబ్బా ఇప్పుడు చాలా మంది పెళ్లి కాగానే అందుకే మీరు ఇంకా సెపరేట్ ఉండండి అని సెపరేట్ పెట్టేస్తున్నారు. అదే కొడుకుని కోడల్ని సెపరేట్ పెట్టేసేస్తున్నారు. సెపరేట్ పెట్టడం వల్ల వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండకుండా ఉంటుందని ఉండదు. ఇందుగలడు అందు లేడని సందేహము వల్లదని ప్రతి మగాడి యాక్షన్ లోను, అతని డెసిషన్ లోను భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వీళ్ళకే ఇచ్చే సినారియోస్ ఉంటాయి. అది మళ్ళీ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. జయా బచ్చన్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారండి పెళ్లి గురించి. పెళ్లి అనేది ఢిల్లీ లడ్డు లాంటిది. ఇప్పుడు ఉన్న అమ్మాయిలు చాలా స్మార్ట్, వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే పెళ్ళి మీద కాకుండా మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ని లీడ్ చేయండి అని అన్నారనమాట. సో ఆవిడ స్టేట్మెంట్స్ అప్పుడప్పుడు కొంచెం దిగానే ఉంటాయి, కోప్పడుతూ ఉంటారు అందరూ. కానీ ఈ స్టేట్మెంట్ మాత్రం ఎందుకో కరెక్ట్గానే అనిపించింది. సో మీరేమంటారు ఈ స్టేట్మెంట్ గురించి? నేను విజయవాడ చొప్పునాథ్ అమ్మాయి అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. సో ఎండ్ ఆఫ్ ద డే మా ఊర్లో కానీ ఆర్ ఎంత మనం ఎదిగినా, ఢిల్లీ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, లడ్డు మోతీచూర్ లడ్డు అయితే ఒకలాగా ఉంటుంది, వెంకటేశ్వర స్వామి లడ్డు అయితే బాగా ప్రసాదంలాగా తిని ఆ మనస్ఫూర్తిగా సుఖంగా హాయిగా ఉంటుంది. సో ఆవిడ చెప్పిన భాష్యాన్నే నేను నా వర్షంలో చెప్పాలంటే, భగవత్ స్థితిలో ఉన్నప్పుడు ఎలా అయితే మనం తిరుపతి లడ్డుని ప్రసాదంగా స్వీకరిస్తామో,
పెళ్ళిని ఆవిడ లడ్డూతో కంపేర్ చేస్తే ఆ భగవత్ స్థితిలో ఉన్న లడ్డూతో పెళ్లి చేసుకుంటే కనుక బాగుంటుంది. మోతీచూర్ లడ్డు లాగా రోడ్ సైడ్ అమ్మే ఏ లడ్డు పడితే ఆ లడ్డు తింటే మోషన్స్ అవుతాయి, ఎందుకంటే ఎవరు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో తెలియదు. సో ఆడపిల్లలు ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా ఉండటం కన్నా ఒక తండ్రి చాటున పెరిగిన ఒక ఆడబిడ్డ ఒక భర్త చాటున ఒక కొడుకు చాటున ప్రొటెక్షన్ అవనివ్వండి, గౌరవం అవనివ్వండి, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తనంతట తను ఎదుర్కొనే దానికన్నా ఒక దిక్సూచిలాగా ఒక ప్రొటెక్షన్ విత్ ఒక క్లారిటీ, తను చేయాలనుకుంది తను చేసుకుంటూ సక్సెస్ అవుతూ ఒక మంచి సిస్టంలో, అంటే నేను అది పెళ్ళి ఇట్లనే ఒక ట్రిపికల్ ట్రెడిషనల్ బౌండ్ అయిపోయి ఉండమని చెప్పట్లా. బట్ ఒక పర్సన్తో లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్ గ్రోత్తో ఉండటం అనేది ఇస్ అ బెస్ట్ చాయిస్, రాదర్ దాన్ విచ్చలవిడిగా సింగిల్గా ఉండి ఇండిపెండెంట్గా ఏదో నేను సక్సెస్ కొట్టేస్తానని. ఈ మధ్య అదే చేస్తున్నారు. ఎవరితో వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, వీకెండ్లో ఎక్కడ తిరుగుతున్నాము, ఏం తాగుతున్నాము, ఆ తర్వాత మన శరీరం ఎవరి దగ్గరికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళేదానికన్నా ఒక క్వాలిటీ చెప్పా కదా, ఓ మంచి టిటిడి కళ్యాణ మండపంలో లడ్డు అయినా పర్లేదు, లేదా డైరెక్ట్ తిరుపతి లడ్డు అయినా పర్లేదు, లేదా శ్రీశైలం లడ్డు అయినా పర్లేదు. బట్ శాస్త్రోక్తంగా భక్తోన్మాద స్థితిలో ఆ ఉన్మాదాన్ని తీర్చుకోవడం ఇస్ శ్రేయస్కరం వర్సెస్ రసామృతంలో పబ్బుకెళ్ళి ఉన్మాదం ఎవరితో తీర్చుకున్నా తెలియకుండా. అంటే ఆవిడ ఏమన్నారు అంటే, నేను నా మనవరాలికి పెళ్లి చేసుకోమని మాత్రం నేను చెప్పను, అండ్ నేను సజెషన్ ఇచ్చే ఏజ్లో కూడా నేను లేను యువతకి అన్నట్లుగా అన్నారనమాట. ఒకవైపు పెద్దావిడ, ఒక ఫ్యామిలీ, అంత జయా బచ్చన్ అంటే ఒక పేరుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. వీళ్ళందరూ కూడా ఏదైనా స్టేట్మెంట్స్ పాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే వాళ్ళ మాటలు ఇన్స్పైర్ అవుతూ ఉంటాయి. 100%. అండ్ మనం ఆవిడ పదవిని పక్కన పెడితే ఆవిడ ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో కూడా ఉన్నారు కదా. సో షీఈ్ ఆల్సో ఇన్ టు పొలిటికల్ సినారియోలో ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే జయశ్రీ, మనం ఇమేజ్ ప్రొజెక్షన్ అంటాం. ఐ మీన్ ఇమేజ్ కన్సల్టెంట్ ఆల్సో. ఐ యూఎస్ సర్టిఫైడ్ ఇమేజ్ కన్సల్టెంట్ ఇన్ 2018 ICBA. పొలిటికల్ పీపుల్ కానీ, పవర్ ఉన్న పీపుల్ కానీ, ప్రజల్లో ఆదరణ ఉన్న పీపుల్ కానీ, వాళ్ళు చెప్పేది చాలా వరకు స్క్రిప్టెడ్ ఉంటుంది. వాళ్ళకి కొన్ని రాసిస్తారు రీసెర్చ్ చేసి. ఈవిడ ఈ పదజాలం కానీ ఈ స్టేట్మెంట్ పాస్ అవ్వడంలో నాకు అనిపించింది ఒక యూత్ఫుల్ ట్రెండీ టాపిక్ని మంచిగా చక్కగా ఆవిడ ప్రొజెక్ట్ చేశారు. కానీ ఆవిడ రియల్ లైఫ్ చూసుకుంటే ఆవిడ షీఈ్ ద రూలర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, ఒక ఆయు పట్టు ఫ్యామిలీకి వదలదు అసలు. కోడలు మనవరాలు అంత ఏజ్కి వచ్చినా సరే ఇంకా కొడుకు మీద గ్రిప్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం పేర్లు ఎందుకు, వాళ్ళ కూతురు కానీ కొడుకు కూతురు కానీ నేను పెళ్లి చేసుకోను, నాయనమ్మ అమ్మమ్మ నేను ఎవరితో పడితే వాళ్ళతో ఉంటానంటే ఇదే జయా బచ్చన్ గారు యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే ప్రశ్నార్హమైన ఒక కన్సర్న్. అది చెప్పడం ఒక ఎత్తు అయితే చేయడం ఇంకో ఎత్తు. సో ఇలాంటి వాళ్ళ మాటలు తీసుకొని ఇన్స్పైర్ అయ్యి యూత్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. బట్ ఆవిడ ఏజ్ గ్రూప్కి ఇంత యంగ్ థాట్ రావడం చాలా ఆకర్షణీయమైన హర్షించాల్సిన విషయం. బట్ ఆవిడది చేస్తారా లేదా అనేది ప్రశ్నకి డెఫినెట్గా పాత్రుడై ఉన్న క్వశ్చన్. ఈ రెండు పక్కన పెడితే ఇప్పుడున్న జనరేషన్ సక్సెస్ కోరుకుంటుంది, డబ్బు కోరుకుంటుంది, అండ్ ఫ్రీడమ్ కోరుకుంటుంది, అండ్ ఇండిపెండెన్స్ కోరుకుంటుంది, ఐడెంటిటీ క్రియేషన్ కోరుకుంటుంది. అమెరికా మన ఇండియాని మిక్సీలో వేసి ఒక 50 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అమెరికా. మన దేశం ఎలా ఉండబోతుందో అది చూసి తెలుసుకోవాలా. తప్పులు మనమే చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకు పూర్వకాలంలో పురాణాల్లో చెప్పారు, పక్కనోడు చేసిన తప్పులని చూసి నేర్చుకోరా బాబు, జీవితం సరిపోదు నువ్వు అన్నీ నేర్చుకోవాలంటే అని. సో ఆ దేశం ఎలా అయితే తల్లిదండ్రులు ఉన్మాద స్థితిలో వెళ్ళిపోయి పిల్లల్ని కని వదిలేసి వాళ్ళు ఇంకొకరితో ఎలా అయితే ఒక కల్చర్లెస్ ఓన్లీ డబ్బే వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో ఓన్లీ సక్సెస్ అంటే డబ్బు, పక్కన వాళ్ళని పీడించుకు తిని పైశాచికత్వము, పిశాచితనము ఎంతసేపు వాళ్ళు ప్రొజెక్ట్ చేసి. ఇప్పుడు మనం తంత్ర అనే ఒక పేరుని ఇండియా నుంచి తీసుకెళ్ళి కూడా దాన్ని కూడా ప్యాకేజ్ చేసి అమ్మేస్తున్నారు. యోగా 200 hours 500 hours అట. ఎంత
ఎంతో సాధన చేస్తే కానీ ఒక గురువు దగ్గర నుంచి ఒక మంత్రం దొరకని దేశం మంది. అన్నీ తెలిసినా సరే దాని సిద్ధి రావాలంటే దానికి లోపల అంత డెప్త్ ఉన్నదాన్ని కూడా వాడికి ప్యాకేజింగ్ ఇంపార్టెంట్. వాడు 4-5 రోజులు ఉంటాడు ఇక్కడ, 4-5 వారాల్లో ఒక కోర్స్ డిజైన్ చేసి అమ్మేస్తాడు. సో ఏదే వాళ్ళకు ఒక బీజాల నుంచి, రూట్స్ నుంచి, ఎసెన్స్ నుంచి తెలుసుకొని నేర్చుకునే స్థితిలో లేరాళ్ళు. మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. బట్ కల్చర్ అనేది మనకి ఇంకా రూట్స్ ఉన్నాయి, యోగులు ఉన్నారు, ఋషులు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యూత్ ఈవిడ చెప్పినట్టు పెళ్ళికి అనర్హత, మాకు అసలు అర్హతే లేదు మా లైఫ్లో పెళ్ళి అనే కాన్సెప్ట్కి, పెళ్ళి అనే బంధానికి అని అనుకునే యూత్ కూడా ఇట్స్ లైక్ అ లెర్నింగ్ కర్వ్. ఫ్యాషన్లో ఎలా అయితే ఎప్పుడు పీక్ చూస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోయి బెల్ బాటమ్స్ మళ్ళీ వస్తున్నాయి. ఇప్పుడు మనం అనుకుంటాం ఇది పాతని, కల్చర్ కూడా అంతే. ఇప్పుడు వెగుట వస్తుంది, రాని ఇంకా వస్తుంది. పిల్లలు కూడా కలలేని స్థితికి వెళ్ళిపోతారు, కానీ మళ్ళీ రివైవ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ప్రేమ, మళ్ళీ కుటుంబం, నా తల్లి, నా తండ్రి, నా అత్త, నా చెల్లి అనే జనరేషన్ కూడా నేను చూస్తాను అనుకుంటున్నా. టచ్ వుడ్. ఎందుకంటే వస్తుంది. ఇప్పుడు వద్దంటున్నారు కదా, దాంట్లో ఉన్న లోపాలని ఎత్తి చూపించి వద్దంటున్నారు. ఎప్పుడైతే ఇవన్నీ మొత్తం భూస్థాపితం అయిపోయి లోన్లీనెస్ పెరిగి పిచ్చి పట్టి ఒక కోతిలాగా అసలు ఎందుకు బతుకుతున్నావు, ఈ కోట్లు ఏం చేసుకోవాలి, ఇప్పుడు ఇన్ని డబ్బులు వచ్చిన తర్వాత ప్రేమగా నువ్వు తిన్నావా అని అడిగి ఒక మనిషి, లేకపోతే నీకు ఒంట్లో బాగోపోతే లక్షలు పోసి హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చి ఏడ్చినప్పుడు ఓదార్చి ఒక ఫ్రెండ్ లేనప్పుడు అప్పుడు తెలుస్తుంది పెళ్లి కావాలా, ఇల్లు కావాలా, తల్లి కావాలా, చెల్లి కావాలా. చాలా బాగా చెప్పారు పెళ్లి గురించి అయితే. థ్యాంక్ యూ. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి ఉషశ్రీ గారి అపాయింట్మెంట్ తీసుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.